అయితే ఇప్పుడు యూట్యూబ్లో చూసినట్లయితే మనకి సలార్ 2 గురించి ఒక న్యూస్ వైరల్గా మారింది. సలార్ 2 టీజర్ రిలీజ్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉంది మొత్తం. దాని గురించి అందరూ ఫ్యాన్స్ కానీ మనకి సినిమా ఇష్టపడే ఉన్న ప్రేక్షకులు కానీ అందరూ ఇంట్రెస్ట్ చూపించారు. అయితే పాయింట్లోకి వెళ్తే అయితే ప్రజెంట్ అయితే స్పిరిట్ మూవీ షూటింగ్లో మన ప్రభాస్ గారు ప్రజెంట్ ఉన్నారు. అయితే మొన్న వచ్చిన రాజాసాబ్ అంత మెప్పించకపోయినా పర్లేదు, కొంచెం యావరేజ్గా నిలిచిందని చెప్పచ్చు. అయితే తర్వాత స్పిరిట్ ఆ సినిమా రాజాసాబ్ బాగోలేదనే డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ డిసప్పాయింట్ అవుతున్నప్పుడు మనకి సందీప్ వంగా గారు స్పిరిట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. పోస్టర్ కూడా ఫస్ట్ లుక్ వదిలేరు. తర్వాత రిలీజ్ డేట్ కూడా మొన్న ఈ మధ్యనే ఇచ్చారు, 27 5th అని చెప్పేసి, March 5th అన్నట్టు ఇచ్చారు వరల్డ్ వైడ్గా. అయితే చూసినట్లయితే కొంచెం ఓటని చెప్పచ్చు. స్పిరిట్ మూవీ కొంచెం ఇవ్వడం వల్ల తెలిసిందే వంగారెడ్డి గారి, సందీప్ వంగా గారి ఎలా డైరెక్షన్ ఎలా ఉంటుందో ఆయన కొంచెం ఓటని చెప్పచ్చు. అయితే ఈ సలార్ 2 టీజర్ గురించి చెప్పుకున్నట్లయితే అంతా ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ప్రజెంట్ అయితే సలార్ 2 టీజర్ ఏం రిలీజ్ డేట్ ఏం ఇవ్వలేదు. ప్రజెంట్ షూటింగ్ కూడా ఏం మొదలలేదు. మన ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి మన ఎన్టీఆర్ గారి షూటింగ్ డ్రాగన్ దాంట్లో షూటింగ్లో ఉన్నారు ప్రజెంట్. ప్రస్తుతానికి అయితే సలార్ 2 టీజర్ కానీ ఏమి ప్రజెంట్ షూటింగ్ ఏం మొదలవ్వలేదు. ప్రజెంట్ ఆయన ఎన్టీఆర్ గారి షెడ్యూల్లో షూటింగ్స్లోనే ఉన్నారు ప్రజెంట్. అయితే ప్రస్తుతానికి లేనట్లే. ఇది మొత్తానికి అయితే మన ఫ్యాన్సే బస్ క్రియేట్ చేశారు. అందుకు ఇది ఫేక్ అయినా వాస్తవం అయితే బాగుంటుందేమో అనిపించింది. కానీ మొత్తానికి అయితే ప్రజెంట్ అయితే ఇది నిజం కాదు, అబద్ధం అనుకోవచ్చు. జనాలు మన ఫ్యాన్స్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. అయితే చూద్దాం, ఫ్యూచర్లో రానున్న రోజుల్లో వస్తే మంచిదే. ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ గారు సినిమా షూటింగ్ ఫస్ట్ లుక్స్ ఏమైనా వదిలితే హ్యాపీగానే ఫీల్ అవుతాం ఫ్యాన్స్ కానీ, మనం కానీ, ప్రేక్షకులు, జనరల్ ఆడియన్స్ కానీ అందరూ. అది సంగతి. ఇదైతే ప్రస్తుతానికి అయితే నిజం కాదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి వ్యూవర్స్, ఓకేనా? ఇదే సంగతి. ఇంకా నేను ప్రస్తుతానికి అయితే ఏం లేదు. డిసప్పాయింట్ అవ్వద్దు మీరు అలా అని చెప్పేసి. చూద్దాం, వస్తుందేమో నెక్స్ట్ తర్వాత. ఓకే, ఇదే ఫ్రెండ్స్, నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టయితేనే లైక్ చేయండి. అయితే కొంతమంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీ నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదొక నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మరికొన్ని వీడియోలు కొన్ని రివ్యూస్ ఇవ్వడానికి ఒక పుషప్లా ఉంటుంది, ఒక అని చెప్పేసి పుషప్లా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. ఓకే ఫ్రెండ్, ధన్యవాదాలు.